నేను తీసుకునే ప్రతి డిసిషన్ ఎప్పుడు నాది కాదు. ఇలా ఎప్పుడైనా అనిపించిందా? అయితే ఇది విను. షాపింగ్కి వెళ్ళా, నాకు ఆ డ్రెస్ నచ్చలేదు, కానీ నాతో పాటు వచ్చిన వాళ్ళకి నచ్చిందని తీసేసుకున్నా. ఆ కోర్స్ నాకు ఇష్టం లేదు, కానీ ఇంట్లో వాళ్ళకి ఇష్టం అని చేసేస్తున్నా. నాకు ఆ షూ కంఫర్టబుల్గా లేదు, కానీ మా ఫ్రెండ్కి నచ్చిందని కొనేసా. ఇలా 1 కాదు 2 కాదు, ఇలాంటి ఎన్ని పరిస్థితుల్లో మిమ్మల్ని మీరు కోల్పోతున్నారు? ఎప్పుడైనా క్వశ్చన్ చేసుకున్నారా? మీకు ఇంకో సైడ్ ఆఫ్ ద కాయిన్ వినిపిస్తా, వినండి. నచ్చలేని డ్రెస్ అవనే, ఇష్టం లేని కోర్స్ అవనే, కంఫర్టబుల్గా లేని షూ అవనే, అవన్నీ వాళ్ళకి ఆ ఒక్కసారి, కానీ మీకు అది మీ లైఫ్. ఇలాంటి పరిస్థితుల్లో మీరు నష్టపోయేది మనీ ఒక్కటే కాదు, మిమ్మల్ని మీరు నష్టపోతున్నారు. యు ఆర్ లూసింగ్ యువర్ సెల్ఫ్. అందుకే ఇది గుర్తుపెట్టుకోండి, యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ డిసిషన్స్. అది పక్క వాళ్ళు మీపై రుద్దని ఆర్ మీరు తీసుకునే ఓన్ డిసిషన్స్ అవని. మీకు నిజమైన ఫ్రీడమ్ ఎప్పుడు మొదలవుతుందో చెప్పనా? మీ డిసిషన్స్కి మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకున్నప్పుడు. అది ఎంత భయంకరంగా ఉండని, ఎంత ఒంటరిని చేయని. ఇట్స్ యువర్ స్టోరీ. మేక్ ఇట్ రా, మేక్ ఇట్ రియల్. ఆల్ ద బెస్ట్.